హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో మునక్కాడలతోటి అది మీరు ఫ్రై అన్నా అనుకోండి, సెమీ ఫ్రై అన్నా అనుకోండి, మీ చికెన్ ఫ్రై, మీ మటన్ ఫ్రై, మీ ఫిష్ ఫ్రై వీటన్నిటి ముందు అలాగా తక్కువే అని చెప్తాను. నిజంగా ఈ మునక్కాడలతోటి నేను చేసే ఈ సెమీ ఫ్రై నండి వేడి అన్నంలో కలుపుకొని తినేసామే అనుకోండి, ప్లేట్లో మీరు వెదికిన ఒక మెతుకు కూడా కనిపించదు, అంత టేస్టీగా ఉంటుంది. మరి దీనికోసం టైం ఏమన్నా ఎక్కువ పడుతుంది అంటే విత్ ఇన్ 10 minutesలో ఒక 10 మందికైనా ఈ మునక్కాడల సెమీ ఫ్రైని చేసేయచ్చు. సో దానికోసం ముందుగా ఉడకబెట్టేసుకున్న మునక్కాడలు కావాలి. ఇక నెక్స్ట్ ఈజీగా ఎలాగ చేసుకోవాలి, మీ చికెను మటను ఫిష్ ఫ్రై కంటే మా మునక్కాడల ఫ్రై ఎందుకు టేస్ట్ ఉంటుందంటే దాంట్లో కొద్దిగా లాస్ట్ అంటే కొద్దిగా ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. ఆ ఇంగ్రీడియంట్ యాడ్ చేయటం వల్లనండి ఈ కూర అన్నిటికీ అంటే ఈ కూర మొత్తానికి స్పెషల్గా ఒక టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలాగ చేయాలనేది చూసేసేయండి. ముందుగా మునక్కాడలను ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి మునక్కాడలను ఉడకపెట్టేసేయాలి. ఈ మునక్కాడలను మరీ మెత్తగా ఉడకపెట్టుకోకూడదు, ఫ్రై చేయటానికి ఇక మనకంటూ ఏమీ మిగలదు. సో కొద్దిగా నైఫ్తో ఇలాగ అంటే అది కట్ అయ్యిందనుకోండి, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇకనండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర మాత్రమే వేయాలి. అంటే ఆవాలు, మినపప్పు, శనగపప్పు అలాంటివి ఏవి వేయనవసరం లేదు. జీలకర్ర కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసేసుకొని ఆ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇవి కొద్దిగా వేపాలి. ఇలాగ కొద్దిగా వేగిన తరువాత ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయలను మగ్గనివ్వాలి. 2 నిమిషాల తరువాత మూత తీసేసి మరొకసారి ఈ ఉల్లిపాయలనంతా కలిపేసి కొద్దిగా కరివేపాకు వేసి మరొకసారి అంతా కలిపేసి దీనిలోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారము, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలిపేసి వీటినన్నిటిని ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గనిచ్చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఈ ఉల్లిపాయలు, కారము, పసుపు ఇవన్నీ మగ్గేంత వరకు మరొక 2-3 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాల తరువాత ఉల్లిపాయలంతా బాగా మగ్గుతాయి. సో దీనిలోకి ఒక 10 నుంచి 20 ఆకులు పుదీనా వేయటం వలన రుచి అనేది చాలా బాగా ఉంటుంది. చెప్పాను కదండి, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై కంటే కూడా ఇలాగా చేసిన మునక్కాడల ఫ్రై చాలా బాగా ఉంటుంది అనేసి. సో ఇలాగ వేగిన తర్వాత అంత ఉల్లిపాయ అంతా మగ్గిన తర్వాత ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్న మునక్కాడలను అన్నీ వేసుకొని ఫైనల్గా కొద్దిగా వాటరు, ఇదే వాటరు అంటే మునక్కాడలను ఉడకపెట్టిన వాటర్నే ఒక స్పూను వేసుకొని దీనికి చెప్పాను కదండి లాస్ట్న ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను దానివల్ల కూరకంతా మంచి రుచి వస్తుందని. అది ఏదో కాదండి, బిర్యానీ మసాలా పౌడర్. సో ఈ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని ఈ మునక్కాడల ఫ్రై చేయటం వలన రుచి అనేది చాలా పెరుగుతుంది. సో చెప్పాను కదండి, ఈ చికెను, మటను, ఫిష్ కంటే కూడా ఈ మునక్కాడల ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఈ బిర్యానీ మసాలా పౌడర్ వేసేసి ముక్కలకంతా, అంటే ముక్కలంటే ఏదో అనుకున్నారు, మునక్కాడల ముక్కలకంతా పట్టేలాగా బాగా కలిపేసి మరొకసారి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. సో ఇలాగ మగ్గిన తరువాత ఫైనల్గా ఆయిల్ పైకి అనేది వస్తుంది. సో మరీ డీప్ ఫ్రై కాకుండా ఇలాగ మునక్కాడలు పోకుండా
మునక్కాడల ఫ్రై చేసేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో తినేసామనుకోండి, చెప్పాను కదా, ఆహా ఆ రుచే వేరు. మీ ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం ఖాళీ చేసేస్తారు. చూసారు కదా మునక్కాడల సెమీ ఫ్రై ఎలా ఉంది. మీరు దీన్ని సెమీ ఫ్రై అని అనుకోండి, లేకపోతే డీప్ ఫ్రై అని అనుకోండి. మునక్కాడలతో చేసిన మా నాన్నకి ఎంతో ఇష్టమైన ఈ మునక్కాడలను ఈరోజు నేను మీకోసం చేసి చూపించాను. చూస్తుంటేనేమి వద్దు అన్నంలోనే తిందాము, దీని టేస్ట్ చూద్దాము. ఇది మీరు సైడ్ డిష్గా కూడా యూజ్ చేయొచ్చు. అంటే పప్పు పక్కన, లేదు అనుకుంటే పప్పుచారు పక్కన, సాంబార్ పక్కన, రసం పక్కన ఇది సైడ్ డిష్గా కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనండి, ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.